సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రజల తాగునీటి సమస్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్, మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు పాల్గొన్నారు. సదాశివపేటకు ప్రతిరోజు గంటన్నర నీళ్లు ఇవ్వాలంటే 135 కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్నారు. దీనికోసం ఇంజనీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లుగా తెలిపారు. 60,000 జనాభాకు ప్రతిరోజు 21 లక్షల గ్యాలన్ల మంచినీళ్లు అవసరం కాగా కొత్తగా నిర్మించే వాటర్ స్కీమ్లో 52 లక్షల గ్యాలన్ల నీరు అందుబాటులో ఉంటుందని ఇంజనీర్లు తెలిపారు. 50 ఏళ్ల వరకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు చూపుతో ఈ స్కీమ్ ఉండాలని జగ్గారెడ్డి సూచించారు. ఈ నెల 15న వాటర్ ప్రాజెక్టు గురించి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని చర్చించాలని తెలిపారు. ఈ నెల 18వ తేదీన ఎంపీ, ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా కలిసి వారి అభిప్రాయాలు సైతం తీసుకోవాలని సూచించారు. 19న సదాశివపేట ప్రజల అభిప్రాయాలను సేకరించి ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే పరిశీలించాలని అధికారులకు తెలిపారు. ఇక వాటర్ స్కీమ్కు ఆమోదం రాగానే టెండర్లు పిలిచి 2 ఏళ్లలో పనులన్నీ పూర్తి చేస్తామన్నారు జగ్గారెడ్డి.